పోస్టింగ్ కూడా అదే కదా మాది. సభగా దిగ్విజయం అవుతుంది. బాగుంది కదా. ఇంక పవన్ కళ్యాణ్తో ఆయన చోటు రాఘవ బ్రదర్. ఎవరు? రాఘవ బ్రదర్. బ్రదర్ ఏళ్ళ దళిత గర్జన, దళితుల సమస్యలపై ఏదైతే ఉన్నాయో వారి యొక్క సమస్యలన్నీ కూడా గొంతెత్తి నినాదంతో వారు రేపు రామగిరిలో దళిత గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు రిజర్వేషన్ ఉద్యమంలో కాపుల కంటే ఎక్కువ ముందు హర్ష్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తూ ఉండేవారు. మాకంటే ఎక్కువ హౌస్ అరెస్టులు ఆయన్నే చేయడం జరిగింది. అంతా ఉధృతంగా ఆయన అరెస్ట్ చేయడం దగ్గర నుంచి ఆయన్ని ముద్రగడ పద్మనాభం గారిని హాస్పిటల్లో నిర్బంధించినప్పుడు కానీ అన్ని విధాలుగా ఆయన బహిరంగంగా ఆయన వచ్చి మద్దతు తెలియపరచడం ద్వారా ఆయన పూర్తి సహాయ సహకారాలు అప్పుడు అందించడం జరిగింది. అందువలన ఆ ఐక్యత కొనసాగాలన్న దృష్టితో రేపు హర్ష కుమార్ గారు ఏర్పాటు చేసే దళిత మహాగర్జనకి కాపుల యొక్క పూర్తి మద్దతు తెలియపరచాలని, అలాగే రాష్ట్ర వ్యాప్త కాపులందరూ కూడా బయటకు వచ్చి ఆ దళితులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళతో ఐక్యత కొనసాగాలని చెప్పి అందరూ కూడా హర్ష కుమార్ గారు ఏర్పాటు చేసే దళిత గర్జనని జయప్రదం చేయాలని చెప్పి కాపులందరికీ కూడా విన్నవిస్తూ ఈరోజు హర్ష కుమార్ గారికి మా మద్దతు తెలియపరచడానికి వారి వద్దకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు నేతృత్వం వహించడం, ఆ కార్యక్రమానికి సంఘీభావంగా ఈరోజు కాపు ఉద్యమ నాయకులు కానీ కాపు యొక్క వివిధ సంఘాల నాయకులు కానీ అందరం కూడా మేమంతా కలిసి వారి యొక్క ప్రయత్నానికి సంఘీభావం తెలియజేయడానికి ఇవాళ వారి దగ్గరికి వచ్చాం. అయితే గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలు, ముఖ్యంగా ఏదైతే 27 పథకాలు ఉన్నాయో ఆ పథకాలను సైతం ఇవాళ వాళ్ళని దూరం చేసి వాళ్ళకి చేసిన అన్యాయం కానీ, ఆ విధంగానే ఏదైతే దళిత విదేశీ విద్య పేరిట ఎంతోమంది విద్యార్థులు మా దళిత సోదరులు ఎంతో ఉన్నత చదువులు చదివి అలాగే పట్టభద్రులై వాళ్ళు ఎన్నో ఉద్యోగ అవకాశాలను ఇవాళ చేజిక్కించుకోవాల్సిన ఈ తరుణంలో వాటిని సైతం దూరం చేసి, ముఖ్యంగా ఎంత వివక్ష ఉందంటే ఈ రాష్ట్రంలో సాక్షాత్ ఎవరూ పట్టించుకోరనే విధంగా ఒక దళితుడిని మర్డర్ చేసి కూడా ఇంటికి పాఠం చేసి ఏమీ కనీసం పట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టడానికి, ఎవరైతే నిరాదరణకు రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వారు ఎందుకు ఈ రాజ్యాధికారాన్ని చేపట్టలేకపోతున్నారు, ఎందుకు ఈ రకమైన వివక్ష ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వారిపై ఈ విధమైన వివక్ష ఎందుకు చూపిస్తుంది అని ఒక్కసారి దళిత వాణి వినిపించడానికి ఇవాళ వారు ఒక వేదికను ఏర్పాటు చేసుకొని దళితులందరూ సంఘటన ఒక సింహగర్జన చేయడానికి ఈ రోజున రాజమహేంద్రవరం వేదికగా రామగిరి గ్రామంలో చేపడుతున్న ఈ కార్యక్రమం గవర్నమెంట్కి, ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఒక కనువిప్పు కలిగే విధంగా చాలా సంతోషంగా తప్పకుండా ఈ దళిత సింహగర్జనలో అన్ని సమస్యలతో పాటు కాపుల సమస్యలు కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఎందుకంటే ఈ రోజున టీవీలో చూస్తూ ఉంటుంటే ఆశా వర్కర్లను దారుణంగా హింసిస్తుంది. అంతవరకు అంగన్వాడీలని దారుణంగా హింసించింది. కాబట్టి అన్ని వర్గాలని కూడా ఈ ప్రభుత్వం హింసిస్తాం. ఈ రోజున ఈ పరిణామం పట్ల హృదయపూర్వకంగా అందరికీ స్వాగతం జరుగుతుంది. మున్ముందు భవిష్యత్తులో కూడా కలిసి ఉండి రాజ్యాధికార దిశగా పయనించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.